మన ఫార్ములా వర్కౌట్ అయింది కికో. జబ్బు ఇప్పుడు మన కంట్రోల్లో ఉన్నాడు. ఇప్పుడు నేను నీ కంట్రోల్లో ఉన్నాను అనుకుంటున్నావా? ఇప్పుడు నేను నిన్ను ఎలా కంట్రోల్ చేస్తానో చూస్తూ ఉండు. జబ్బు అయిపోయాడు ఆక్టోపు అందరినీ ఒక ఆట ఆడిస్తాడు. వెరీ గుడ్. నేను స్ట్రిక్ట్ అయిన ఆఫీసర్నని తెలిసి అందరూ రాత్రి తొందరగా నిద్రపోతున్నారు. జబ్బు ఎక్కడా కనపడడం లేదు. ఇప్పుడు నువ్వు నిద్రపోవలసిన, నేను ఇక్కడి నుంచి పారిపోవలసిన సమయం వచ్చింది జైలర్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్. కానీ నిద్రపోకూడదు. అందరి ఖైదీల మీద కన్నేసి ఉంచాలి. వాళ్ళు ఇక్కడి నుంచి పారిపోకూడదు కదా. సార్ బల్లి పడింది. ఏం గల్లి? కలికా సార్, బల్లి మీ మీద బల్లి పడింది సార్. బల్లి, బల్లి, కాపాడండి, కాపాడండి. నాకు బల్లులంటే చాలా భయం. ఎవరైనా కాపాడండి, కాపాడండి. బల్లి. అమ్మయ్యా, పారిపోయింది బల్లి. ఇతను జబ్బు జైలర్ గారి బట్టలు వేసుకుని తప్పించుకోవాలని చూస్తున్నాడు. బల్లి పారిపోయింది. ఇప్పుడు నేను అలాగే పారిపోవాలి. హలో, బాగా వెతకవయ్యా. ఈ గార్బేజ్ లో దాక్కుని ఏ ఖైదీ అయినా ఇక్కడి నుంచి పారిపోతాడేమో. చెక్ చేశాను సార్, దీంట్లో ఎవరూ లేరు సార్. సార్, ట్రక్ పైన మీరు చెక్ చేశారు, కానీ ట్రక్ కింద మీరు చెక్ చేశారా సార్? నువ్వు చెప్పింది నిజమే. ఏ ట్రక్ కింద కూడా చెక్ చేయవయ్యా. ట్రక్ కింద కూడా ఎవరూ లేరు సార్. సరే, ఈ గార్బేజ్ ట్రక్ ని జైలు నుంచి బయటికి వెళ్ళనివ్వు. బాస్, మనం బయటికి వచ్చేసాం. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు బాస్? రండి, వెల్కమ్ బాస్. బుద్ధి లేని విరదవా, నువ్వెందుకురా పోలీసులతో ట్రక్ కింద కూడా చెక్ చేయమని చెప్పావు? అప్పుడే కదా వాళ్ళకి నా పైన అనుమానం రాదు. నేను ఒక సైంటిస్ట్ ని. ట్రక్ డ్రైవర్ గా వచ్చానంటే వాళ్ళకి నా మీద అనుమానం వస్తుంది కదా బాస్. బుద్ధి లేకుండా వాక్కు. నా కొత్త ఆయుధం సిద్ధంగా ఉందా? ఇదిగోండి చూడండి బాస్, నేను నా కొత్త ఇన్వెన్షన్ ని సిద్ధం చేశాను. అందువల్ల ఈ రోజు నేను మిమ్మల్ని జైలు నుంచి కాపాడి బయటికి తీసుకొచ్చాను. ఇదిగోండి. జబ్బు అయిపోయాడు ఆక్టోపు. ఇక అందరినీ ఒక ఆట ఆడిస్తాను. బాస్, ఆల్రెడీ ఈ ఆర్టిఫిషియల్ ఆర్మ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి, కానీ అదే సమయంలో చిన్న మైనస్ కూడా ఉంది బాస్.
ఇందులో ఏం తక్కువైంది చెప్పు. అంటే ఇందులో లేజర్ సిస్టమ్ యాడ్ అయిందంటే ఇది చాలా డేంజరస్ సిస్టమ్ గా మారుతుంది బాస్. ఇప్పుడు నువ్వు చెప్పిన పాయింట్ కూడా కరెక్టే, కానీ ఆ లేజర్ సిస్టమ్ నాకు ఎక్కడ దొరుకుతుంది? అది నేను ఇప్పుడు చెప్తాను బాస్. రేపు ఉదయం ఈ ప్రపంచంలోనే ఎంతో అడ్వాన్స్ అయిన లేజర్ సిస్టమ్ సన్ సిటీకి రాబోతోందని విన్నాను బాస్. సన్ సిటీ, శబాష్. ఎప్పటి నుంచో నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. అక్కడ ఉన్న ఒక కుర్ర కుంకకి బుద్ధి చెప్పాలని. పోయినసారి ఆ కుర్రాడు నన్ను అరెస్ట్ చేయించాడు. అతని వల్లే నేను ఇన్ని రోజులుగా జైల్లో ఉండాల్సి వచ్చింది. రేపే నేను సన్ సిటీకి వెళ్లి ఆ లేజర్ సిస్టమ్ ని తీసుకుంటాను. ఆ కుర్రాడి మీద కూడా పగ తీర్చుకుంటాను. జబ్బు అయిపోయాడు ఆక్టోపో, ఇక అందరినీ ఒక ఆట ఆడిస్తాడు. మేర్ అంకుల్, ఆ హెలికాప్టర్ లో అలా ఏం వస్తువు ఇక్కడికి వస్తోంది? దాన్ని రక్షించడం కోసం నన్నెందుకు పిలిచారు? ఏం ప్రశ్న ఇది కికో? దాని లోపల ఎంతో పవర్ఫుల్ అయిన లేజర్ సిస్టమ్ రాబోతోంది. దాని సాయంతో ఏదైనా సరే కట్ చెయ్యొచ్చు. ఆ లెవెల్ కి పవర్ఫుల్ అయ్యింది. ఎవరు దాన్ని దొంగిలించకూడదు కదా. అందువల్ల దాన్ని నువ్వు చాలా సేఫ్ గా మన ల్యాబ్కు తీసుకువెళ్లి చేర్చాలి. ఓరి నాయనా, అన్నిటినీ కట్ చేసే లేజర్ మెషినా? నిజంగా చెప్తున్నాను, నాకు ఆకలిస్తోంది. ఏదో ఒకటి తింటాను. కన్నా ప్లాస్టిక్ ని బ్యాన్ చేసే తీరాలి. ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద సమస్య అదే. సారీ, ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే ఈ లేజర్ గన్ ని యూజ్ చేసి మన సన్ సిటీ యొక్క డిఫెన్స్ లైన్స్ ని మనం ఇంకా స్ట్రాంగ్ చేయొచ్చు అంటున్నారు. తప్పకుండా స్ట్రాంగ్ అవుతాయి, కానీ అది సన్ సిటీ డిఫెన్స్ కాదు. నా చేతులే బాగా స్ట్రాంగ్ అవుతాయి. ఇలా చూడండి మిస్టర్, ఆ గన్స్ ని దొంగలించి మీరు చాలా పెద్ద తప్పు చేశారు. ప్లీజ్ దాన్ని తిరిగిచ్చి మీ తప్పుని సరిదిద్దుకోండి. ఇలా చూడు, పట్టపగలే దోచుకుపోవడాన్ని దొంగతనం అనరు, దాన్ని దోపిడీ అని అంటారు. మీలో ఎవరికైనా ధైర్యం ఉంటే వచ్చి నన్ను అడ్డుకోండి. నీలో మార్పు వస్తుందనుకోవడం నా పొరపాటే. నిన్ను ప్రతిసారి అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి నాకే వస్తోంది. ఇక నీ ఆటలు నా దగ్గర సాగనే సాగో. చేతులు పైకెత్తు, హ్యాండ్స్ అప్. అలాగా, ఇదిగో చూడు, చేస్తున్నాను హ్యాండ్స్ అప్. నేను నిన్ను అంత తేలిగ్గా చంపను చట్పట్. ముందు కాసేపు నీతో ఆడుకుని నిన్ను చిత్రహింసలు పెట్టి ఆ తర్వాత నిన్ను చంపేస్తాను. ఇలా చూడండి, దయచేసి జట్పట్ అంకుల్ ని వదిలేయండి. మీరు చట్టం ముందు సరెండర్ అయిపోవడమే మంచిది. ఎవరు నా దరికి చేరడం అనేది సాధ్యం కాదు. నేను చట్టం ముందు సరెండర్ అవ్వాలా? నేను ఊహించాను. నాకు తెలుసు కికో, నువ్వు ఖచ్చితంగా ఇలాంటి సమస్య తెస్తావని. అందుకే ఇంతకు ముందే నీకు ఎలా బుద్ధి చెప్పాలో నేను ఆలోచించుకున్నాను. జబ్బు అయిపోయాడు ఆక్టోపు, అందరినీ ఒక ఆట ఆడిస్తాడు. అయ్యయ్యో, నా నడుము విరిగిపోయేలా ఉంది. ఏం చెయ్యాలి ఇప్పుడు? ఓరి నాయనో. ఈదుకుంటూ వెళ్తారు నీళ్ళలో అందరూ, మా టోనీ బాస్ మాత్రం నత్తలాగా వెళ్తారు. ఈ టోనీ యొక్క పంచిస్తే ఏమవుతుంది? బొమ్మ పడుతుంది. వేరే దారి లేదు. నేను ఇప్పుడు సూపర్ స్పీడ్ అని పిలవాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడ్ కార్ రావాలి.
సూపర్ స్పీడ్ ఎలాగైనా మన ఫ్రెండ్స్ ని నీళ్ళలో నుంచి కాపాడు. ఫార్ములా నెంబర్ 285 ని అప్లై చేయి. ఓకే కికో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 285. సూపర్ స్పీడ్ ఇప్పుడు ఎలాగైనా ఈ బిల్డింగ్ నుంచి బయటికి వెళ్ళడానికి దారి కనిపెట్టు. ఓకే కికో. ఇక్కడ డోర్స్ అంతా క్లోజ్ అయ్యే ఉన్నాయి. సూపర్ స్పీడ్ ఫార్ములా నెంబర్ 45. అదుగా ఆయన త్వరగా ఫాలో చేయి బడ్డీ. తను నా వెనకాలే వస్తున్నాడు. అయినా పర్వాలేదు, అతన్ని క్లోజ్ చేయడానికి నా దగ్గర చాలా మార్గాలున్నాయి. జబ్బు అయిపోయాడు ఆక్టోపు అందరినీ ఒక ఆట ఆడిస్తాడు. కికో, నువ్వు గనక ఓకే అన్నావంటే అతని మీద మిసైల్ ని లాంచ్ చేస్తాను. వద్దు సూపర్ స్పీడ్, జట్పట్ అంకుల్ ఇప్పుడు వాడి కంట్రోల్లో ఉన్నారు. ఫార్ములా నెంబర్ 181 ని అప్లై చేయి. సూపర్ ఐడియా కికో. అప్లైయింగ్ ఫార్ములా నంబర్ 181. మన ఫార్ములా వర్కౌట్ అయింది కికో. జబ్బు ఇప్పుడు మన కంట్రోల్లో ఉన్నాడు. ఇప్పుడు నేను నీ కంట్రోల్లో ఉన్నాను అనుకుంటున్నావా? ఇప్పుడు నేను నిన్ను ఎలా కంట్రోల్ చేస్తానో చూస్తూ ఉండు. జబ్బు అయిపోయాడు ఆక్టోపు అందరినీ ఒక ఆట ఆడిస్తాడు. త్వరగా ఏదో ఒకటి చేయి కికో. బిల్డింగ్ పదే పదే గుద్దుకోవడం వల్ల నా సిస్టమ్ డ్యామేజ్ అయ్యేలా ఉంది. ఇంత ఫాస్ట్ గా తిరగడం వల్ల నాకు తల తిరుగుతోంది బడ్డీ. నువ్వు ఒక పని చేయి, ఆ కేబుల్ ని కట్ చేసేయ్. ఓకే కికో, నువ్వు చెప్పినట్టే వెంటనే ఆ కేబుల్ ని కట్ చేస్తాను. కికో, ఇది కంప్లీట్ గా రిపేర్ అవ్వాలంటే కొంచెం టైం పట్టేలాగే అనిపిస్తోంది. సూపర్ స్పీడ్, జట్పట్ అంకుల్ ఆపదలో ఉన్నారు. నేను ఆయన్ని కాపాడతాను. నువ్వు త్వరగా నిన్ను సరి చేసుకుని R7 ని ఫాలో చేసి నా వెనకాల వచ్చేసాయి. నైస్ ఐడియా, కానీ నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి బడ్డీ. అంత లోపల వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడ వెతికినానో వాళ్ళు అస్సలు కనిపించట్లేదేంటి? అలా వాడు ఎక్కడికెళ్ళి దాక్కొని ఉంటాడు? మనం లోపలికెళ్ళి చూద్దాం. జబ్బు సూపర్ స్పీడ్ అని చేసిందని రెండే మాటల్లో చెప్పాలంటే బ్యాడీ డ్యామేజ్. మామూలు బ్యాడ్లీ కాదు, ప్రమాదకరమైన బ్యాడ్లీ. నేను ఏదో ఒకటి తింటాను. నువ్వేం భయపడకు. ఒకసారి నేను కంప్లీట్ గా రిపేర్ అయ్యానంటే ఆ తర్వాత శత్రువుకి జన్మంతా గుర్తుండేలా గుణపాఠం నేర్పిస్తాను.
నాకు చాలా భయంగా ఉంది. చట్పట్ సార్ ఏదైనా క్షుణ్ణంగా చెప్పి అది ఇంకొకలా వాడు అర్థం చేసుకున్నాడంటే పెద్ద సమస్య ఎదుర్కోవాలి. మీరు చెప్పేది వింటుంటే ఇది చాలా పెద్ద సమస్య అయ్యేలా ఉంది కదా. ఏం చేయమంటారు మేజర్ సార్? ఏం చెప్పమంటారు? ఈ రోజు మంగళవారం అయి ఉండకపోతే నేను వాళ్ళని చింత కొట్టి చింతకాయ పచ్చడి చేసి ఉండేవాడిని. మంగళవారం అయితే ప్రాబ్లం ఏంటి? అది నేను మంగళవారం పూట ఎవరిని చెయ్యెత్తి కొట్టను. చాలా కాలం క్రితం నేను ఇలాగే ఒక కిడ్నాపర్ ని చింత కొట్టి చింతకాయ పచ్చడి చేసి వాడిని బెండు తీశాను. వాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు డైపర్ తోనే తిరుగుతూ ఉన్నాడు. మీరు నిజంగానే అంటున్నారా మేయర్ గారు? మీరు అసలు ఏమనుకుంటున్నారు? నేను కనుక అబద్ధం చెబితే టమోటాలు వచ్చి నా మీద పడతాయి. అంటే ఇంతసేపు మీరు చెప్పిందంతా అబద్ధమేనా? సరే ఓకే, సూపర్ స్పీడ్ ని రెడీ చేసేంత వరకు నేను ఈ టొమాటోని తింటాను. ఈ లేజర్ సిస్టమ్స్ నా మీద పడగానే నా శక్తి ఇంకా రెట్టింపు అయిపోతుంది. జబ్బు అయిపోయాడు ఆక్టోపు. అందర్నీ ఒక ఆట ఆడిస్తాడు. నన్ను ఇలా కట్టేయడం వల్ల నువ్వు అనుకున్నదంతా జరుగుతుందనుకుంటే అది నీ పొరపాటు. అర్థమైందా? అంటే కన్నా పిడుగుల్లాంటి దెబ్బలు తట్టుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు అని చెప్తున్నా. బాస్, వాడు ఏదో వాగుతున్నాడు బాస్. అతని మాటలు ఏవీ నాకు అర్థం కావడం లేదు. అతను మన గురించి ఏదో తప్పుగా మాట్లాడుతున్నాడని మాత్రం అర్థమవుతుంది. అతను ఏం వాగితే మనకేంటి, వదిలే. కానీ ఇంకా సేపట్లో నేను అతని కథని పూర్తిగా ముగించేస్తాను చూడు. ఎంతో కాలంగా నాలో ఉన్న ప్రతీకారాన్ని తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది. రెడీ బాస్, నేను ఇందులో 4 లేజర్ సిస్టమ్స్ ని ఫిట్ చేశాను. మీరు ఒక్కసారి ప్రయత్నించి చూడండి. జబ్బు అయిపోయాడు ఆక్టోపు. అందర్నీ ఒక ఆట ఆడిస్తాడు. ఓ నో, ఈ లేజర్ లైట్ నిజంగా చాలా ఆపదమైన విషయం. ఇక నుంచి నేను పెండ్లంలా ఆడుతున్న వస్తువుల్ని టార్గెట్ చేసి షూట్ చేస్తాను. నన్ను ఇలా కట్టి ఊపడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. నేను పెట్టిన గురి తప్పుతోంది. అంతేకాకుండా వీడేమో నోటికొచ్చినట్టు వాగుతున్నాడు. అందువల్ల నాకు తల నొప్పిగా ఉంది. జట్ఫట్, ఇప్పుడే నేను నిన్ను చేస్తాను ఫటాఫట్. ఓ కీకో, నువ్వు కూడా వచ్చేసావా? కానీ నీకు ప్రాణం మీద తీపి ఉంటే ఈ దాగుడు మూతలాట ఇంతటితో ఆపేయ్. మర్యాదగా చట్పట్ని నాకు అప్పగించేసి వెళ్ళు. జబ్బు, కిక్కో ఉన్నంత వరకు సన్ సిటీలో ఉన్న వాళ్ళని నువ్వేం చేయలేవు. నీ తప్పుని సరిదిద్దుకో. జబ్బు అయిపోయాడు ఆక్టోపు. అందర్నీ ఒక ఆట ఆడిస్తాడు. ఇప్పుడు చూడు ఈ జబ్బు ఆడే కొత్త ఆట. లేజర్ తో తీస్తాడు అందరి తాట. జబ్బు అయిపోయాడు ఆక్టోపు. అందర్నీ ఒక ఆట ఆడిస్తాడు. మీరిద్దరూ ఇప్పుడెక్కడికి పారిపోతారు? నా లేజర్ ఏం చేస్తుందో చూడండి. ఆ తర్వాత ఇక మీరు మిగలరు. సూపర్ స్పీడ్ ఉన్నంత వరకు కికోకి ఏమీ కాదు. సూపర్ స్పీడ్, నీ రబ్బర్ కోటింగ్ మెల్ట్ అవుతోంది. ఒకే సమయంలో ఎన్ని లేజర్ బాంబులని నేను మాత్రం మేనేజ్ చేయగలను. కానీ అన్నిటికంటే ముందు నేను కాపాడాలి కదా. వావ్, ఈ ఆట భలే ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది సూపర్ స్పీడో. నువ్వు కూడా ఇక్కడికి వచ్చేసావు. మీ ఇద్దరి కథ ఇక్కడే ముగించేస్తాను. ఆ తర్వాత నేను ప్రశాంతంగా వెళ్లి సన్ సిటీని కబ్జా చేస్తాను.
జబ్బు అయిపోయాడు ఆక్టోపు. అందరినీ ఒక ఆట ఆడిస్తాడు. సూపర్ స్పీడో, నువ్వు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నన్ను కాపాడడం కోసం నువ్వు ఆపదలో పడకు. లేదు కికో, నువ్వు లేకుండా ఈ చోటు నుంచి నేను అస్సలు కదలను. కిక్కో ఇంకా సూపర్ స్పీడో ఉన్నంత వరకు నువ్వు సన్ సిటీని ఏవి చేయలేవు. ఇలా చూడు, నేను నీకు ఆఖరిగా ఒక అవకాశం ఇస్తాను. మర్యాదగా సరెండర్ అయిపో, లేకపోతే నువ్వు నాకు అవకాశం ఇస్తున్నావా? ఇప్పుడు నేను నిన్ను ఏం చేస్తానో చూడు. ఇదిగో ఇప్పుడే ఎదుర్కొన్న ఈ దాడిని. కికో, జబ్బు చేతిలో ఉన్న లేజర్ సిస్టమ్ చాలా పవర్ఫుల్ గా ఉంది. ఒకే షాట్ లో నన్ను ఎంతగా గాయపరచాడో నువ్వే చూసావు కదా. సూపర్ స్పీడో, నాకేమనిపిస్తుందంటే వీడి పని పట్టడానికి నువ్వు ఫార్ములా నంబర్ 555 ని అప్లై చేయి. ఆల్ రైట్ కికో, ఇనిషియేటింగ్ ఫార్ములా నంబర్ 555. నువ్వు నన్ను కట్టి పడేసుండొచ్చు, కానీ నా అటాక్స్ ఇచ్చి నువ్వు తప్పించుకోలేవు. ఇప్పుడు నా సూపర్ కిక్ యూజ్ చేసే సమయం వచ్చింది. నా లేజర్ సిస్టమ్. నాతోనే పెట్టుకున్నావు కదా, ఇక నన్ను పట్టుకోవడం కుట్టుకోవడం నా వంతు. అంటే జట్పట్ అంకుల్ ఏం చెప్తున్నారంటే, you are under arrest.